ఫ్యామిలీ అయినా సరే బ్యాచిలర్స్ అయినా సరే వితిన్ 10 minutesలో బోండాలు ఎట్లా చేసుకోవాలో నేను నేర్పిస్తా. వీడియో అయితే మొత్తం చూడండి. అసలు బ్యాచిలర్స్ మేమందరం కూడా బ్యాచిలర్స్ ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీ నోయిడా సెక్టర్ 137లో మేము ఏమి చేస్తున్నామో డైలీ మీకు చూపిస్తా. కాబట్టి చూడండి. సోడా, పెరుగు, అలాగే పిండి కలపడం అన్నమాట. పిండి కలిపితే ఎట్లా కలపాలంటే అసలు దానిలో ఏవి కూడా గడ్డలు అనేవి ఉండకూడదు. మైదా మొత్తం అంతా కూడా కలిసిపోవాలి. వీడు చెఫ్, వీడు చట్నీ మేకర్, మనం వీడియో మేకర్. సో మనోడు కలుపుతా ఉన్నాడు. ఇదేమో ఫస్ట్ కలిపింది. ఎందుకు కలుపుతున్నామంటే సరిపోదు అన్న ఒక డౌట్ మీద. సో ఆయిల్ పక్కన పెట్టుకున్నాం, అన్ని పక్కన పెట్టుకున్నాం. అనిపిస్తున్నటువంటి అమ్మ వీడు నిజంగా చెప్తున్నా. చెఫ్ కాదు, చెఫ్ అమ్మ మొగుడు కంటే డేంజర్ గాడు. మస్తు ఉంటాడు. నిజంగా చెప్తారు కదా. సాంబార్ అయితే నేను ఫిదా అయిపోయిన అంత మంచి చెఫ్ వాడు. అని వేసుకుపోయి అమ్మ మసలకి అనమాట. ఇంకొంచెం ఏంటంటే మనం సింగిల్ ఇంకా. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కావాలని సరి చేస్తా. మోస్ట్ ఉంటారు కదా, వాళ్ళు కామెంట్ చేసుకోండి. అక్కడ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసుకోండి. వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇట్లా పాయింట్ టు పాయింట్ మొత్తం మనకు కావాల్సిన నింపుకోవాలి. ఇంకా ఎక్కువ తెలుసు. ఇనిగా మాట్లాడిన తర్వాత ఇంక బోండాలు వేయడం రాదని నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ ఇంతసేపు మనకేం వంటలు రావు అన్నట్టు మనం యాక్ట్ చేసినాం. కాకపోతే బోండాలు వేయడం రాలే, పిండిలో తక్కువైంది. సో ఇప్పుడు లడ్డుగాడు రంగంలో దిగిన తర్వాత చూడండి బోండాలు ఎట్లా వస్తాయి అనేది. మన ఫ్రెండ్ గాడు ఇట్లా వేస్తుండు బోండా ఇందాక. అట్లా కాదు, మనం హోటల్లో మసాలా చూసినాం కదా వేయడం. అంటే కొంచెం అనుభవం ఉంది అనుకో. కాకపోతే హోటల్లో పని చేసినాడు కదా, ముందే చెప్తున్నాం. ఏదో జస్ట్ అట్లా తెలుసు, చూసి నేర్చుకున్నాం అంతే. సో ఉప్పు సోడా కూడా పిండిలో తక్కువ ఉండడం వల్ల బోండాస్ అట్లా వచ్చినాయి. కాబట్టి నేను ఉప్పు సోడా కొంచెం కలిపి మళ్ళీ వేయడం స్టార్ట్ చేసాను అనమాట. వేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా వస్తాయి అనేది. క్లీన్ ఉంటాయి. మొత్తం బోండా అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చూడండి మీరే. वैसे वो क्या बोला, एप्लीकेशन निकल गई, अप्लाई कर दूं क्या बोल के? और फिर आप बोल रहे खाली नाइस बोल के? वाओ, పెరుగు, సోడా, ఇంకా పిండి అంతే. ఇంకా ఏం కలపకూడదు. పెరుగు, సోడా, పిండి, కొన్ని వాటర్ కలుపుకొని మంచిగా కలుపుకుంటే ఇట్లా వస్తాయి అన్నమాట.